నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంతర్గత రహదారులు, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగర ప్రజలు మురుగునీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని 37వ డివిజన్లో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 37, 36వ వార్డులను అనుసంధానం చేస్తూ మేజర్ డ్రైన్ గత ప్రభుత్వంలో నిర్మాణం పనులు చేపట్టగా 2018 సంవత్సరం నుంచి ఆ పనులు ముందుకు సాగటం లేదన్నారు. ఈ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం జాప్యం జరిగిందని అన్నారు. ఈ అంశంపై సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి నెల రోజుల్లోపు ఈ మేజర్ డ్రైన్ పూర్తి చేసే విధంగా చర్యలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యు లోకేష్, ఆశా వర్కర్స్, సచివాలయం సెక్రటరీస్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ అలాగే 36th వార్డ్ ఇంటర్ కనెక్షన్ అనేది మేజర్ డ్రైన్ వర్క్. గత 6 నెలలుగా ఇక్కడ కూడా ఒక మేజర్ డ్రైన్ వల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులతో కాంట్రాక్టులతో సమీక్షించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని దాని మీద కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేజర్ డ్రైన్ చేయడం వల్ల బహుశా నాకు తెలిసి ఇక్కడ ఆగిన వర్క్ 2018లో ఆగింది. 18లో ఆగిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అంటే దాని మీద సమీక్షిస్తూ ఉంటామని చెప్తా ఉంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు, కానీ పని అయితే ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నెల రోజులు అవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. చేయడం వల్ల లలితానగర్ కానీ ఇటుపక్క ఆదెంబ దెబ్బకు కానీ ఈ నీట మునిగే సమస్య తగ్గుతారు. మేజర్ డ్రైన్స్ త్వరగతిన పూర్తి చేయమని చెప్పి, అలాగే శానిటేషన్ వర్క్ ఎక్కడైనా పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు జాప్యం అవడం వల్ల అక్కడ శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటాం. అలాంటి చోట్ల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఫ్రీక్వెంట్ గా అక్కడ డ్రైనేజ్ అంతా ఆపుతున్నారు కాబట్టి డీసిల్టింగ్ చేసుకోవాలి. వ్యాధులు రాకుండా ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ కూడా తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచించడం జరిగింది.